మల్లారెడ్డి ఎడ్యుకేషన్ సొసైటీ ట్రస్ట్కు గిఫ్ట్ డీడ్ చేసినట్టుగా మళ్ళీ దాన్ని మార్చిరు. అంటే ఎంత రామశాఖని పనులు చేసిండో చూడు మల్లారెడ్డి, మాయల మల్లారెడ్డి. ఇది స్వయాన ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాగితాలతో సహా బయట పెట్టిండు. మీరు కొట్టూరు ఇప్పుడు వస్తుంది. ఇగో గిసోమంచి మల్లారెడ్డి, ఈ మల్లారెడ్డి ఎట్లా ఈ మల్లారెడ్డికి పానం నిబ్బరకిస్తుంది. ఇక పోతే ఇది ఇక్కడ మన ఔటర్ రింగ్ రోడ్డు, ఔటర్ రింగ్ రోడ్లో 14,000 గజాలు. మీకెవరికైనా ఇంత అనుమానం ఉంటే మీరు మేడ్చల్ ఇలాకలో పోయి ఈయన భాగవతం ఏందో మీరు పుస్తకాలు కమ్మలు మళ్ళేస్తే మొత్తం 7 రోజులు చెప్పిన ఒడవని చరిత్ర మాయల మల్లారెడ్డిది. 14,000 గజాలు. ఇగో ఈ రకంగా పొతం పట్టించి ఇక ఆజ్ఞ కూడా బుట్టలు వేసుకుండు. తోటకూర వదిలేసిన అడుగు చెప్తారు ఈ ముచ్చట ఎట్ట జరిగింది ఏంది ఏం కదా ఆధారాలతో సహా సాక్ష్యాలతో సహా మీకు ఏది కావాలంటే అది. తోటకూర వజ్రేష్. ఇక ఈయనే మన అదేంది కుత్బుల్లాపూర్లో నేను చెప్తున్నా కదా ఈయన భాగవతము 7 రోజులు చెప్పిన ఒడవని చరిత్ర మాయల మల్లారెడ్డిది. కుత్బుల్లాపూర్లో సూరారంలో పాపం లచ్చువమ్మ అనేట ఆమె, అయ్యో ఈమె గోస దేవునికి ఎరక. లచ్చువమ్మ అనేట ఆమె పాపం వీళ్ళు గొర్రెలు మేకలు కాసుకొని కన్న కష్టం చేసి వసవసాని రెక్కలు ముక్కలు చేసుకొని బతికేటోళ్ళు. ఈమె పాపం పుష్టమెట్టలు అమ్మి, పెయి మీద ఉన్న బంగారం అమ్మి, గుండెకాయ మీద ఉన్న గుండ్లు అమ్మి బూంజాయ కొనుక్కుందట. ఇక నీ దండం పెడితే ఇక ఈ మాయల మల్లారెడ్డి కబ్జాల మల్లారెడ్డి కన్ను పడి దాన్ని కూడా వశం చేసుకుండాట, దొంగ పట్ట చేసుకుండాట. ఇగో ఈ మల్లారెడ్డి మాయల మల్లారెడ్డి. ఇక వీళ్ళకి ఎరకగానే లబో దిబో మొత్తుకుంటా పాపము అంతరద్దల్ని, అయ్యో నేను కన్న కష్టం చేసి వసవసాన్ని రెక్కలు ముక్కలు చేసుకొని చెమటోడిచి తిండి తినక తిప్ప తినక కంటి నిండా వండుకోక కడుపు నిండా బువ్వ తినక కన్న కష్టం చేసి నేను కొనుక్కున్న భూమికి ఎసరు పెట్టిన ఎవరా ఈ మాయల మల్లారెడ్డి అని పాపం ఈ లక్ష్మమ్మ భర్త అప్పటికప్పుడే ఈ ముచ్చట ఎరక కాగానే గుండెపోటు వచ్చి గుటుక్కు అన్నాడు. గస వంటి పాపకారి ఈ మల్లారెడ్డి. అందుకనే మల్లారెడ్డికి మీరు ఏం బిరుదు ఇస్తారో కింద మాత్రం మీరు కామెంట్ తప్పకుండా పెట్టాలి, మీకు ఏది అనిపిస్తే అది. ఇంకా ఆయనే నర్సయ్య తాతకు ఆదికి రాని ముచ్చట్లు, నర్సయ్య తాత చెప్పని ముచ్చట్లు కూడా ఇంకా ఎక్కడెక్కడ ఏవే కబ్జాలు పెట్టిండు, ఎక్కడెక్కడ మంది సొమ్ములు తిన్నాడు, ఎక్కడెక్కడ మంది కొంపలు ముంచిండు కూడా మీరు చెప్పుకోవచ్చు కింద కామెంట్లో. మీకు ఉంది, ఆప్షన్ ఉంది. మేడ్చల్ ఇలాకాలో ఆయన చేసిన ఉద్ధారకం ఏందో మీరు కింద కామెంట్లో రామసక్కదనంగా రాయిరి. ఇగో గిస వంటి పనులు చేసుకుంటా, గిస వంటి వ్యవహారాలు చేసుకుంటా నిన్న మనం ఏమన్నది కోజాగా రేవంతమయ్య పాలన కరోనా కంటే మా కంగారు ఉంది అంటుండు. ఇక ఈయన అచ్చవైన సొక్కం పూస ఈయన చేస్తే ఇక ఆడికి తచ్చిందట. ఊళ్ళో అంటారు చూడు జనాలు, ఇక ఇప్పుడు అది అంటే బాగుండదేమో. ఆడికి తట్టిందట ఈయన చేస్తే. ఇగో గిస వంటి భాగవతం నడిపించుకుంటా, గిస వంటి వ్యవహారం నడిపించుకుంటా గిట చేస్తుంది కోజాగా. ఇక పోతే
కీసరలో అంకిరెడ్డిపల్లె అని ఒకటి ఉంది. అంకిరెడ్డిపల్లె ఇక్కడ కూడా కన్ను పెట్టి పాపం 18 ఎకరాల భూమి 18 ఎకరాలు కబ్జా పెట్టిండు ఈ మల్లె. ఎవరు? మాయల మల్లారెడ్డి. కబ్జాల మల్లారెడ్డి. కబ్జా అంటే మల్లారెడ్డి అంటే కబ్జా. ఇప్పుడు పొలగాళ్ళకు ఈ మధ్యకాలంలో చదువు బాగా చెప్పేది ఏమో బాగుంటుంది, అది నాకు ఇప్పుడు గుర్తుకొస్తలేదు కానీ